నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఏముందంటే మనకి డైరెక్షన్స్. సో డైరెక్షన్స్ అంటే ఏంటి ఇప్పుడు మనం చూద్దాము. In the context of language, learning or communication skills, speaking directions usually refers to the ability to give and understand directions in spoken form. సో ఇక్కడ ఏదైతే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉందో లేదంటే లాంగ్వేజ్ లెర్నింగ్ ఉందో అందులో స్పీకింగ్ కానీ డైరెక్షన్స్ కానీ ఏం రిఫర్ చేస్తాయంట, ఎబిలిటీ టు గివ్ అండ్ అండర్స్టాండ్ డైరెక్షన్స్ ఇన్ స్పోకెన్ ఫామ్. This skill is crucial not only for navigating new environments but also for a variety of everyday scenarios like helping someone find a place or explaining how to reach a specific location. For suppose ఇప్పుడు మనము ఒకళ్ళకి ఏదన్నా అడ్రస్ చెప్తున్నాం, లైక్ లొకేషన్ ఎక్కడ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. సో ఆ చెప్పే ప్రాసెస్నే మనం డైరెక్షన్స్ అని అంటామంట. సో ఇవి మనకి ఎలా మనం చెప్తాము, ఒకవేళ పర్ సపోజ్ ఎవరైనా మనకు వచ్చి అడ్రస్ అడిగినారు, మనం ఎలా చెప్పాలి, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి మనం డైరెక్షన్స్ చెప్పడానికి అనేది మనకి ఈ టాపిక్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మాస్టరింగ్ ద స్కిల్ ఆఫ్ గివింగ్ అండ్ రిసీవింగ్ డైరెక్షన్స్ ఇన్వాల్వ్స్ సెవరల్ కాంపోనెంట్స్. సో ఇలా మనం డైరెక్షన్స్ చెప్పడానికి కొన్ని ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయంట, అవి మనం యూజ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తామో, మన అడ్రస్ కానీ ఏదన్నా మాన్యుమెంట్ లేదంటే ఏదైనా వేరే ప్లేస్ ఫేమస్ ప్లేస్ అడ్రస్ కానీ ఏదైనా ఫుడ్ స్టాల్ ఏదైనా ఫేమస్ అయిన ఫుడ్ స్టాల్ కానీ అవన్నిటి గురించి ఎవరైనా మనం వచ్చి అడిగినప్పుడు మనం వాళ్ళకి చెప్పగలగాలి అర్థమయ్యేలాగా. ఇంకా ప్రాపర్ లాంగ్వేజ్ యూజ్ చేయాలంటే ఇవి మనం అందులో వాడాలంట. సో ఫస్ట్ ఏంటిది వొకాబులరీ. లెర్నింగ్ కీ టర్మ్స్ రిలేటెడ్ టు డైరెక్షన్స్ సచ్ యాజ్ లెఫ్ట్, రైట్, స్ట్రైట్ అహెడ్, కార్నర్, బ్లాక్. సో ఫస్ట్ మనం ఏదైనా అడిగినప్పుడు మనం అందులో ఏం యూజ్ చేయాలి, లెఫ్ట్ అన్నా రైట్ అన్నా లేదంటే స్ట్రైట్ వెళ్ళండి లేదంటే కార్నర్లో ఉంటుంది అక్కడ లేదంటే అక్కడ బ్లాక్ అయ్యే దగ్గర, లైక్ అలా మనం వర్డ్స్ అనేటివి యూజ్ చేయాలంట. సెంటెన్స్ స్ట్రక్చర్స్. Understanding how to formulate sentences that accurately and clearly describe path or locations. Phrases like turn left after the second right and it's right across the grocery store are examples. So manamu సెంటెన్స్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం, లైక్ ఎలా అంటే టర్న్ లెఫ్ట్ ఆఫ్టర్ ద సెకండ్ రైట్. సో సెకండ్ రైట్ అయిన తర్వాత మీరు లెఫ్ట్కి తిరగండి అప్పుడు అడ్రస్ అనేది వస్తుంది, లేదంటే గ్రాసరీ స్టోర్ ఉంది కదా దానికి రైట్ తీసుకోండి అని ఇట్లా చెప్తారు కదా. సో అలాంటివి యూస్ చేయడము. లిజనింగ్ కాంప్రహెన్షన్. Being able to understand directions when they are given to you involves attentiveness and sometimes the ability to ask clarifying questions like do you mean the first or second exit. So per suppose మనకి ఎవరన్నా డైరెక్షన్స్ లైక్ ఇలా చెప్పినారు అనుకోండి, టర్న్ లెఫ్ట్ ఆఫ్టర్ ది సెకండ్ రైట్ అని చెప్పినారు, అప్పుడు మనం వాళ్ళకి క్వశ్చన్ అడిగే అంత ఎబిలిటీ మనకు ఉండాలన్నమాట. సో ఎలా అడుగుతాం క్వశ్చన్ అనేది, డూ యూ మీన్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ ఎగ్జిట్ అంటే ఫస్ట్ గల్లియా సెకండ్ గల్లియా అనేది అడుగుతాం కదా. సో అలా అడగడం అనమాట ఇది ఇంగ్లీష్లో. కల్చరల్ కాంటెక్స్ట్. ఇన్ సమ్ కల్చర్స్ డైరెక్షన్స్ ఆర్ గివెన్ డిఫరెంట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సమ్ ప్లేసెస్ పీపుల్ మే యూజ్ న్యాచురల్ ల్యాండ్మార్క్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రీట్ నేమ్స్. అండర్స్టాండింగ్ దీస్ కల్చర్ క్యాన్ బీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమంటున్నారు, ఏదైతే కొంతమంది వేరే వేరే కంట్రీస్లో కానీ లేదంటే వేరే ప్లేసెస్లో కానీ వాళ్ళు డైరెక్ట్గా స్ట్రీట్ నేమ్స్ అనేటివి వాడరు. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్కి మనం ఆ స్ట్రీట్ నేమ్ కన్నా మనం అక్కడ ఏదైతే ఫేమస్ షాప్ కానీ లేదంటే అక్కడ ఏదైనా ఫేమస్ టిఫిన్ సెంటర్ ఉంటే దాని పేరుతోని ఆ స్ట్రీట్ని పిలువబడుతుంది కదా. సో అలాంటివి కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. రియల్ వరల్డ్ ప్రాక్టీస్. The best way to get good and giving and receiving directions is through real world practice, which would involve exercises like treasure hunts, map reading or guided walks where one has to rely on given directions to reach a destination. సో బెస్ట్ వే ఆఫ్ డైరెక్షన్స్ ఏంటంట, లైక్ మనమే వెళ్ళి, లైక్ ఇప్పుడు పర్ సపోజ్ వేరే వాళ్ళు చెప్పడం కంటే డైరెక్షన్స్ మనం నడుస్తూ వాక్ చేస్తూ ఉన్నప్పుడు లైక్ ఈ ఏరియా ఏంటి నెక్స్ట్ ఏరియా ఏంటి అనేది తెలుస్తుంది. లేదు ఇప్పుడు ఒకవేళ మనం బస్లో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా న్యూ స్ట్రీట్ కానీ లేదంటే న్యూ విలేజ్ నేమ్ వస్తే మనం అప్పుడు దాన్ని విని దాన్ని గుర్తుపెట్టుకోవడం కూడా ఒక టైప్ ఆఫ్ డైరెక్షన్స్ మనం నేర్చుకోవడం అవుతుంది కదా, లైక్ ప్రాక్టీస్ లాగా. సో అలా కూడా చేయొచ్చు అంట. దాన్ని రియల్ వరల్డ్ ప్రాక్టీస్ అంటే మనమే వెళ్ళి వీటిని ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకోవడం. ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట, లైక్ ఇప్పుడు ఎవరైనా మనకు వచ్చి అడ్రస్ అడిగితే మనం ఎలా ఆన్సర్ చేస్తామని చెప్పి మనం ఒక 5 చూద్దాము. ఎక్స్క్యూజ్ మీ, కుడ్ యూ టెల్ మీ ద వే టు ది లైబ్రరీ. సో లైబ్రరీకి ఎలా వెళ్ళాలి అని రూట్ అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ షకీల్ ఎవరైతే ఉన్నారో అతను ఎలా ఆన్సర్ చేస్తారనేది చూద్దాం. ష్యూర్, గో స్ట్రైట్ డౌన్ దిస్ పాత్ అండ్ యూ విల్ రీచ్ ద న్యూ బ్లాక్.
To the left of the reception desk is a staircase. Go up the stairs to the second floor and turn right. You will find the library at the end of the floor. సో ఇక్కడ డైరెక్షన్స్ చెప్పేటప్పుడు ప్రాపర్ ఏదైతే యూజేజ్ ఆఫ్ వర్డ్స్ ఉందో అది ఎంత బాగా యూజ్ చేశారనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ అడిగితే మనం ఇలానే ఎలా అయితే డైలాగ్ రైటింగ్ రాస్తామో అలా రాసుకుంటూ ఒక పర్సన్ తర్వాత ఇంకొక పర్సన్ రాసుకుంటూ మనం వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ అడిగినట్టు తర్వాత మనం యూజేజ్ ఆఫ్ వర్డ్స్ చేసుకుంటూ మనము ప్రాపర్ డైలాగ్ రైటింగ్ లాగా రాయాలన్నమాట. సో థ్యాంక్స్ ఎ లాట్, యువర్ వెల్కమ్ అని చెప్పి చెప్తున్నారు. ఆన్ ది ఫోన్, హాయ్ భరత్. ఓ హాయ్ అస్మా, వేర్ ఆర్ యూ కాలింగ్ ఫ్రమ్ ది సాకేత్ బస్ డిపో. హౌ డూ ఐ గెట్ టు యువర్ హౌస్. సో మీ ఇంటికి ఎలా రావాలి అని చెప్పి కాల్లో అడుగుతున్నారు. సో అడిగితే ఎలా ఏమని చెప్తున్నారు, ఫస్ట్ టర్న్ రైట్ దెన్ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్ డౌన్ ద రోడ్ అంటిల్ యూ కమ్ టు ది ట్రాఫిక్ లైట్స్ అట్ ది క్రాస్ రోడ్స్. దేర్ టేక్ ది రైట్ టర్న్, గాట్ ఇట్. అండ్ ఎస్ అండ్ దెన్ నెక్స్ట్ ఎక్కడ రావాలి అని అడుగుతుంది. సో కీప్ వాకింగ్ టిల్ యూ సీ ది శుభం hotel on your left, right opposite the hotel is a lane leading to my house. It's the second house in the lane. There is a big mango tree in the garden. Okay, so ఇక్కడ మనకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ డైలాగ్లో. నెక్స్ట్, ఎక్స్క్యూజ్ మీ, వుడ్ యూ మైండ్ టెల్లింగ్ మీ వేర్ ఐ క్యాన్ ఫైండ్ అ స్టేషనరీ షాప్ హియర్. సో స్టేషనరీ షాప్ ఎక్కడుంది అని చెప్పి క్వశ్చన్ అడిగినారు. Not at all. Turn left at the chemist, go down the road and take the second right. Walk on till you reach Ganesh Departmental Store. The stationery is the third shop from the department store. Third shop from the department store? Yes, that's right. Thank you so much. You're welcome. So next, ఇంకొక డైలాగ్ చూద్దాం. Could you come home on Sunday morning, Suma? We can work on the project. I can come, Reena, but I don't know the way. I will tell you how to get there. Take bus number 9 from Anand Nagar. Get off at Shanti Cinema. Right opposite the cinema is Sharada Apartments. Walk in and take the lift to the second floor. My flat is B6. That's easy. See you at 10. Then. సో ఇది మనకి 4 డైలాగ్స్. అలానే మనకి ఇక్కడ ఇంకా డైలాగ్స్ ఇచ్చినారనమాట. సో ఇలా మనకి డైలాగ్స్ అంటే ఏంటిది, ఒక ఏదైనా సిచ్యువేషన్ ఇస్తారనమాట. సో అలా సిచ్యువేషన్ ఇచ్చి మనకి దాని గురించి రాయమని అడుగుతారు. సో లైక్ ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి, ప్రిన్సిపల్ ఆఫీస్కి ఎలా వెళ్ళాలి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి ఎలా వెళ్ళాలి, ఫోటో కాపింగ్ సెంటర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, వాష్రూమ్కి వెళ్ళాలంటే రూట్ ఏంటిది అని అడగడము. సో అలా అడిగి మనకి క్వశ్చన్స్ అనేటిది ఇస్తారు. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చిండ్రు. ఫార్మ్ పేర్స్ గివ్ యువర్ పార్ట్నర్ స్పోకెన్ డైరెక్షన్స్ టు గెట్ టు యువర్ హౌస్ ఫ్రమ్ కాలేజ్. సో కాలేజ్ నుంచి మీ ఇంటికి రావడానికి ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో అతనికి చెప్పండి ఎలా రావాలని చెప్పి డైరెక్షన్స్ రాయమన్నారు. సో ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఇచ్చారు. సో డైరెక్షన్స్ అంటే ఒకరికి అర్థమయ్యే విధంగా మన లాంగ్వేజ్ ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో ఇంకా మన ఎబిలిటీ ఉందో దాన్ని మనం చూపించుకుంటూ మంచిగా ప్రాపర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట అడ్రస్ని. సో అదే డైరెక్షన్స్ అంటే. సో ఇది మనకి డైరెక్షన్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.